పాకిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. ఇటు ఫైసలాబాద్లో ఒక గమ్ కంపెనీలో బాయిలర్ పేలిపోయింది. ప్రమాదంలో ప్రస్తుతానికైతే 15 మంది చనిపోయారు, అలాగే 20 మందికి పైగా గాయాలయ్యాయి. మనం ఆ విజువల్స్ చూడొచ్చు. ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఒక గమ్ ఫ్యాక్టరీ. సాధారణంగా గమ్ కానీ గ్లూ కానీ ఇలాంటివన్నీ పెట్రోలియం నుంచే తయారు చేస్తారు. పెట్రోలియం ప్రోడక్ట్స్, బై ప్రోడక్ట్స్ అని చెప్పుకోవచ్చు. సో అవి ఎక్స్ప్లోజివ్ ప్రోడక్ట్స్ అని కూడా చెప్పొచ్చు. ఈజీగా మంటలు అంటుకుంటాయి. అలాంటి ఒక గమ్ ఫ్యాక్టరీ ఒక పబ్లిక్ ప్లేస్లో, ఒక రెసిడెన్షియల్ ప్లేస్లో, ఇన్ని బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్న చోటనే పెట్టారు. సో మొత్తానికి జరగకూడదు అనుకునే ఒక ప్రమాదం అయితే జరిగింది. 15 మంది చనిపోయారు, 20 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు పేలుడు దాటికి ఒక్కసారిగా మన విజువల్లో, రైట్ సైడ్ విజువల్లో చూడొచ్చు, చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. ఆ భవనాలు అన్నీ కూడా కూలిపోయాయి. ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, ఆ పక్కనే ఉన్న ఇళ్లల్లో ఉన్న మనుషులు, వీళ్ళందరూ కూడా ఈ ఎక్స్ప్లోషన్లో, ఈ బ్లాస్ట్లో వీళ్ళ ప్రాణాలను కోల్పోయారు. కొంతమంది గాయపడ్డారు. మొత్తం మీద పాకిస్తాన్కి సంబంధించిన పంజాబ్ అనే ఒక ప్రావిన్స్లో ఇది చోటు చేసుకుంది.